హాయ్ అండి. ఇందులో వేసేటివన్నీ కూడా మీకు తెలుసు, అందుకనే కాస్త మాట్లాడతానండి. నిన్న ఒక వీడియో పెట్టాను, కొర్రలు, జొన్నలు, కినోవా ఆ ప్యాకెట్స్ చూపిస్తూ ఒక వీడియో పెట్టానండి. చాలామంది నేను కొర్రలు వండేటప్పుడు వాటి రేట్ ఎంతో చెప్పండి మేడం అని అడిగిన వల్ల మాత్రమే పెట్టాను. నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ప్రమోషన్ వీడియో చేయమని. ఏదైనా వాళ్ళకి సంబంధించినవి నాకు మ్యాటర్ అనేది పెట్టి మీరు చేస్తారా అండి అని కూడా అడుగుతున్నారు. దయచేసి నాకు అలాంటి మెసేజెస్ చేయొద్దండి. నేను ఎవరికి ఎటువంటి ప్రమోషన్ వీడియోలు చెయ్యను. అది ప్రమోషన్ వీడియో కాదు. నేను తినేటివి వాళ్ళు అడిగిన వల్ల నేను చెప్పడం జరిగింది. అంతేగానండి నేను ఎవరికి ప్రమోషన్ ఎప్పుడూ చెయ్యను. ఎలాంటి ప్రమోషన్లు చెయ్యను. ఓకేనా? నాకు దయచేసి పెట్టవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. చికెన్ ఫ్రై అండి. కుక్కర్లో 1/2 కిలో చికెన్, రాళ్ళుపు, కొద్దిగా పసుపు వేసి సిమ్లో పెట్టి ఓ 10 నిమిషాలు ఉడికించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది. తర్వాత 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. గ్లాస్లోని కొద్దిగా జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాలు మిగడ కొద్దిగా సోంపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడికించుకున్న చికెన్ అంతా కూడా పాల మిగడ కరిగాక దాంట్లో వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ దంచుకునేది మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా రావాలంటే ఉప్పు నీళ్ళల్లో ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ వదిలిపెట్టేయాలి. లేదంటే ఫ్రిడ్జ్లోనైనా పసుపు, కారం, ఉప్పు పెట్టినట్లయితే ఒక గంట టైము పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. లాస్ట్లో కొద్ది కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిరియాలు వేసుకున్నాం కాబట్టి మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. ఉప్పు కారం తక్కువ తింటే హెల్త్కి చాలా మంచిదండి. లాస్ట్లో కింద దించిన తర్వాత ఒక కాయ నిమ్మరసం వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంది. హాయ్ అండి. పనసకాయ కొబ్బరి వేసి వండుతున్నాను. చాక్కి పాల మీద రుద్దుకొని ఇట్లా కట్ చేసుకొని హాఫ్ అయితే ఈరోజు వండుతా, రేపు హాఫ్ ఫ్రై చేస్తా. పాలు చూసారా ఎలా కారుతున్నాయి? అదే బంక బంక అవుతుందండి. కొద్దిగా వాటర్ పోసి కుక్కర్లో వేసి 1 కేజీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లగా అయిన తర్వాత తీసేసుకొని ఆ పొట్టు అంతా కూడా ఈజీగా మనం చాక్తో తీసేయచ్చు. ఆలు పొట్టు తీసినట్టు సింపుల్గా ఈజీగా అయిపోతుంది. పచ్చి తీసినట్లయితే మనకి చాలా గమ్ము స్టిక్కీగా అంటుకుంటుంది ఆ మిల్క్ అనేది. మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ కుక్కర్లో వేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా సోంపు, జీలకర్ర, పసుపు, రాళ్ళుప్పు, పాల మిగడ అంతేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. పీసు చాలా మెత్తగా ఉడకాలి కాబట్టి ఫస్ట్ 1 కేజీ వచ్చినాకైతే పొట్టు ఈజీగా తీయచ్చు. తర్వాత 2 విజిల్ వచ్చాక దించేసుకుంటే చాలా టేస్టీగా రేండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్. చాలామంది అడుగుతున్నారు షాంపూ పౌడర్ లేకుండా మేము హెయిర్ ఆయిల్ వాడొచ్చా ఏ షాంపూతోనైనా అని అడుగుతున్నారు. ఇంతకుముందు నేను ఓన్లీ హెయిర్ ఆయిలే సేల్ చేశాను. అప్పుడు ఏ షాంపూతోనైనా యూజ్ చేయొచ్చనే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను. చాలామంది మాకు కెమికల్ ఉండొద్దు, వైట్ హెయిర్ రావద్దు అనుకుంటే న్యాచురల్ అనేది యూజ్ చేయండి అని చెప్తూ ఉంటాను. ఏ షాంపూతోనైనా ఈ హెయిర్ ఆయిల్ వాడచ్చు. చక్కగా నైట్ టైం హెయిర్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేయండి. కాకపోతే మీరు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏం వాడారో అదే వాడినట్లయితే షాంపూ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ అవ్వదు. చక్కగా హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. రోజు ఒక షాంపూ మార్చారనుకోండి కెమికల్ ఎక్కువ ఉంటే ఊడిపోతాయండి. కెమికల్ లేని షాంపూలు యూజ్ చేయండి.